వరి ధాన్యాన్ని మిల్లర్లు దోపిడి ఇంకేమున్నది అయ్యేపా పండించిన పంటంతా మిల్లరోడు ఇంత వాడింత వీడింత అందరు దోసుకున్నాడే ఇక రైతు బతికేది ఎట్లా సర్పంచ్ రిజర్వేషన్ వివరాలు అలాగో సర్పంచ్ రిజర్వేషన్ రానే వచ్చినాయి ఇక నేను సర్పంచ్ అంటే నేను సర్పంచ్ అని ఒకరి మీద ఒకరు పోటీ ఇప్పుడు ఎవరికి వెళ్తారో ఏం కథ చూడాలి ఇక అనంతగా లేవలేదే లేవలేదయ్యా లేకపోయినా ఇక నాకే శాతగానే లేతాడు తీవాడే మెల్లిగా నేను రానంటే రారా అంటివి నాకు కాలు గుంజబట్టే బాగా నార్మల్ ఉడిపెట్టినందుకే కాలుకుంది అదే ఇంకా చిన్న పని కూడా కూలి మనిషిని పెట్టినట్టున్నా మరి మన పని మనం చేసుకోకుండా ఎవరు చేస్తారే ఇక గదే అనే పెడితే ఇక నాకు శాతనైతే లేదయ్యా దేవుడా ముందు వరకు అయితే అనంతగాడే పోతాడు కానీ అయిపోయిందా నార్మల్ నార్మల్ దున్ని చోటు పెట్టినవరా నేను సరే కానీ ఈ వీణవంక దగ్గర పోయిద్దాం తయారు కాకపోయి వీరవాకకి అనుకురా ఇప్పుడు చిన్నదాని పెళ్లి ముచ్చట మాట్లాడుదాం రమేష్ గారిని కలిసిన ఇట్లా సంగతి అక్కల ఇంటికాడ క్యాన్సిల్ అయ్యిందని చెప్పిన సరే అన్న నేను కూడా అక్కలకి ఏం చెప్పలేదు వేద్దాం అన్నాడు వాడు తయారైనాడు ఫోన్ చేస్తాడు వేద్దాం అన్నాడు కాదురా తమ్మి నిన్ననే ఆడ జరిగే ఇయ్యాలని ఇటు పోదాం అంటారు తొందరపాటు నిర్ణయం తీసుకోకురా కావ్యాన్ని ఈసారి కావ్యం చేస్తాను కావ్యాన్ని పిలు అదేడ లేచిందన్న అది మంచాలకి వెళ్ళి ఏమైనా లేస్తాడు అడిగి వేచిన కంచి రంతి పెట్టుకుని మంచాలనే పంటున్నది అది కూడా తెప్పబట్టి నన్ను నేను చెప్పినట్టు తిన్నవా నా మాట తినకుండా పోతివి మీ అక్క దగ్గరికి పోతివి ముఖాన్ని ఆధారం చేసుకుని అని అది నన్ను తిట్టబట్టే అయినా నీ మాట నమ్మి వచ్చినందుకు అక్క నా ముఖం మీకు మంచిగా తన్నింది నా మాట నమ్మితే ఏమైంది ఇప్పుడు నా తమ్ముడు నా చెల్లె మేము అందరం కలిసి ఉంటామన్నా నేను చేసింది అన్నా తప్పారా అందరం కలిసి ఉంటాం అనుకున్నా అయినా వాళ్ళ గుణం తెలిసింది కదరా పోతేనే తెలిసింది కదా మనం పోకపోయినట్టంటే మా నచ్చిందా ఇల్లు దోచుకొని వచ్చి అడిగిల్లా నేను చేయకపోతే నేను చేసుకోకపోతున్నా అని కావచ్చు ఇప్పుడు వాళ్ళ గుణం ఏందనేది బయటపడ్డది మనకు తేట తెల్లయింది చూసేద్దాం తీరాదు నువ్వు అన్న సంబంధం అయితే నువ్వు అన్న సంబంధానికి పోయి చూసేద్దాం తీరాదు పోదాం పా అంటాను అందుకే తొందర పడకురా ఇగో నిన్నది అయిపోయింది ఎల్లనే పోదాం కాదురా ఒక ఆలోచించుకోరు నెలల తర్వాత పోదాం తీరా వద్దన్న ఎత్తిపోయిన పెళ్లి 7 ఏళ్ళదా కాదట నా బిడ్డ రంజల పడి సత్తాంది దాన్ని పెళ్లి చేస్తాను చెప్తి అరే వద్దురా పంతాలకు పట్టింపులకు పోకురా వాళ్ళ మీద కోపంతో ఇప్పుడు ఎగిరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మంచి అవునో చెడు అవునో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలరా తమ్మి ఏదైనా అరే కాదన్నా నువ్వు గట్లా తొందరపడ కనుక మళ్ళీ ఇంక నువ్వు జరపక దాన్ని అసలుకే నేను ఇప్పుడు తొందరపడతాను నానే వాళ్ళ సంబంధానికి ఇవ్వడానికి ముందే రమేష్ గారు లెక్క కొడుకు ఇస్తా చెప్తే నీతో నేను ఆల్రెడీ మాట ఇస్తాటు నువ్వు అయినా ఒక మాట అటు పేద్దామంటే పేత్తివి ఇప్పుడు అక్కడ గట్లాయే నాకు ఇంకోటి వాళ్ళ పెళ్లి కన్నా ముందుగా నా బిడ్డ పెళ్లి కావాలి నీకు అది నిర్ణయించుకున్నా వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు చేద్దాం అనుకుంటాను నీకు అంతే అరే వెనకటి కూడా శాస్త్రం చెప్పిండట అత్త మీద కోపాలట పిల్లలు కుంపట్లేసుకున్నట నీ కథ గట్టున్నది ఏ ఆగు నువ్వు కూడా చెప్తాను ఏందయ్యా నువ్వేమా ఆయన చూసుకొచ్చుకొని రాదు ఇగో శంకరి నువ్వు నీ భార్య పోయి చూసుకొచ్చుకోవాలి రమ్మంటే అత్తమయ్యా మా చెల్లె కొడుకున్నాడు మంచిగా సంబంధం ఉంటుంది ఈ వేరే కాడికి ఎందుకు పోవుడు చేస్తే మంచిగా ఉంటుంది మంచిగా బతుకుతారని మీ అన్న చేస్తే ఈ బాధనములు చాలయ్యా ఏ ఆగో నువ్వు మళ్ళా అప్పుడే ఇంట్లో పోయాను ఇట్లా నువ్వేం మాట్లాడతావయ్యా ఏమా ఇప్పుడు ఆమె ఏమన్నది ఇగో మీ అన్న మాట ఇంటవా ఎప్పటికీ అని అన్నది ఆమె కారెడ్డ మాట్లాడుడేంది నువ్వు మాట్లాడుడేంది ఈ బాధనమ్మ ఎందుకు మనకు వాళ్ళు మాట్లాడుకొచ్చుకొని రమ్మంటే పోదాం అంతే మాగజాలు కానీ పోయి ఇంట్లో పోను ఇదో ముచ్చట చెప్పొచ్చింది నువ్వు చెప్పు తినవు సరే అన్న వదినన్నట్టు నేను నా భార్య ఇద్దరం పోయి చూసేస్తాంతి ఏం మళ్ళా నిన్ను తీసుకుపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మీరు ఇద్దరు పెట్టుకుంటే మనం 2 రోజులు కలిసి ఉన్నాం గట్లే ఉందామన్నా లేనిపోయిన మనస్పర్ధలు మనకెందుకు మళ్ళీ మధ్యలో అరే నేను ఇప్పుడు ఏమన్నా రానంటున్నారా పోదాంపా ఏ పద్ధతి అన్న మా కట్టం ఏమి పడుతుంది సరే ఉండు లేవే తయారుగా ఎట్లా అయితే అట్లయితే ఏంది కదా అటు మా చెల్లె దగ్గర మాట పోయింది ఆడ కంటే అయినా ఇప్పుడు తమ్ముని దగ్గర కంటే అసలు నేను ఎవరికి మంచి ఎవరికి చేయడం ఎప్పటికో లొల్లే ముందు చూస్తే గోయినది వెనక చూస్తే నెయ్యి అన్నట్టు అసలు నా కథే మంచిగా లేదు ఎవరిని అందామన్నా అందరికి కోవాలి హారిక ఓ బిడ్డ ఆ పిన్ని బాపును బాబాయ్ ఎటు వేళ్ళు ఇంత పొద్దే కింద ఎటన్నా పోతే అటే పోతారు ఫోన్ చేయరా చేసిన పిన్ని లిఫ్ట్ ఎత్తలే 2-3 సార్లు చేసిన లిఫ్ట్ ఎత్తలేరా ఇక బయటికి తీసుకుపోయాడు మీ బాపు ఏం చెప్పుకుంటాడో ఏమో బాబాయ్ తోటి ఆయన బాధ అంతా ఆయనకు మేనత్తలకు ఇయ్యాలనే ఉండే నిన్ను నీ మేనత్తల ఇళ్ళల్లో ఉంటే నా ఊళ్ళు మంచిగా చూసుకుంటారు నా రక్త సంబంధం అని ఉండే ఇప్పుడేమో నువ్వు చెప్తే ఇంటలేవా అని చెప్పి ఒక్క తీరుగా వాళ్ళ తమ్మునితోటి బాధ అంతా చెప్పుకున్నాడట మొన్ననే ఇక బాబాయ్ గురించి నీకు తెలుసు కదరా బాబాయ్ కూడా మీ బాపు చెప్పిన మాటలక కొద్దిసేపు నీ మీదనే కోపగించుకున్నాడు ఎందుకు కోపగించుకుంటానో ఆ తల్లి లేని పిల్ల
చదువుకునేదేనేది ఆమెకు ఆ మాత్రం తెలియదని నేనే నచ్చ చెప్పిన. ఇక ఓ మాట కోపం తగ్గించుకున్నాడు. మా అన్నకు నచ్చ చెప్తే తీయి, నా బిడ్డ ఎక్కడ ఇష్టపడితే అక్కడనే మాట్లాడదాం, చూద్దాం తీ, మా అన్నతో నేను మాట్లాడతా అని అన్నాడు. ఒక ఇద్దరు కలిసి అటైపోయి ఇగొత్తలేరు అగొత్తలేరు. ఇక నీ రాత ఎట్లుంటే గట్నే జరుగుతుంది తీరా. కాదు పిన్ని, మేనత్త అంటారు, వాళ్ళు ఎట్లా ఎదుర్కొన్నారో తెలియదా నీకు? అమ్మాయి అనిపోతే ఇటు తొక్కి కూడా చూడలేరు. మరి పిల్లలు ఎట్లున్నారు, మరి నా తమ్ముడు ఎట్లున్నాడు, మా నాన్న ఎట్లున్నాడు అని కనీసం వచ్చి చూడలేరు. ఇప్పుడు ఈ సంబంధం ఇష్టం లేక అటు చేసుకోమంటారు మీరు. కాదురా, ఇయ్యమంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి. నువ్వేమో రేపటి కాలాన మరి సరే మీరిద్దరు మంచిగానే ఉంటారు కావచ్చు, మీ భవిష్యత్తు ఎట్లుండేది మేము చెప్పలేము. ఎవరైనా కలగనరు కదరా తలరాతను. మరి నీతో అత్త మంచితనం ఉండాలి, మామతో మంచితనం ఉండాలి, నీకు అన్ని విధాలుగా అత్త సపోర్ట్ ఉండాలి. నీ భవిష్యత్తు ఎట్లా అని ఒక్క తీరుగా నాన్న రంది పడతాడు. అట్లా కాదు పిన్ని, వాళ్ళ ఇంట్లో మరదల్ని చేసుకోమని ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కానీ నా గురించి మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్తే నేను మారిపోయానని మోసం చేయాలన్నా చెప్పు. ఇక అది కాదురా, నువ్వు తల్లి లేని పిల్లవని మీ బాబు నీ కోసం సరే అని అన్నాడు. కానీ ఆయన మనసులో మాత్రం నీ మేనత్తకి ఇయ్యాలనే ఉండే. అయినోళ్ళ కాడిస్తే నువ్వు సుఖంగా ఉంటావు, మీ బాబుకు నీ నమ్మకం. నా అక్కే కదా, నా చెల్లె కదా, నా తోడబుట్టిన వాళ్ళు నా బిడ్డను మంచిగా చూసుకుంటారు, పావురంగా సాస్తారు, నాలాగానే అనే నమ్మకం ఆయన పెట్టుకునేది. ఇప్పుడు నువ్వు బయట సంబంధం అనేసరికి ఆయనకు రంది పట్టింది. ఏం రక్త సంబంధం పిన్ని, వాళ్ళ గురించి నాకు తెలిసి పిన్ని, వాళ్ళంతా మంచోళ్ళేం కాదు. ఇప్పుడు నాన్నకు సంబంధం నచ్చక వాళ్ళ సంబంధం జోలు తీస్తుండు. నాన్నకు తెలియదా చెప్పు? వాళ్ళ గురించి తెలియదా నాన్నకి? అయినా వాళ్ళని మంచిగా చూసుకుంటారనే గ్యారెంటీ ఏముంది? ఇక సరే తీ బిడ్డ, నువ్వు చదువుకునే దానివేనే, ఇక నీకు అన్నీ ఎరుకునేదేనే. నువ్వైతే తయారుగా పో వాళ్ళు వచ్చే వరకు. ఈసారి అయితే పోయి చూసొద్దాం వాళ్ళ వ్యవహారం, వాళ్ళ రీతి ఎట్లున్నదో ఏం కాదో తెలుస్తుంది కదా. బాబు అమ్మలేదా ఇంట్లో? ఎందుకురా ఇంట్లో ఉన్నది? అమ్మా ఏం లేదు, ఒక చిన్న ముచ్చట మాట్లాడాలి. ఏం ముచ్చట? ఏం లేదు, వాళ్ళు వస్తారట ఈరోజు ఎటు పోకూరు. మళ్ళీ ఎవరైనా అడుగుతావు ఎందుకమ్మా? మొన్ననే వాళ్ళు వస్తానంటేనే గొడవ అయింది, ఈరోజు రాకూరు అని చెప్పిన. మళ్ళీ ఎవరైనా అడుగుతావు? వాళ్ళు వస్తారట, నాకు ఫోన్ చేసింది హారిక. అంటే నేను ఎంత ఏడ్చినా కూడా ఎంత బాధపడ్డా కూడా నీకు సంబంధం లేదు, నీ మనసు అయితే గింత కూడా కలుగుతుంది కదా. ఈ ఒక్కరోజు నువ్వు ఎడుతున్నావు వచ్చమ్మా, కాకపోతే అక్కడ నన్ను నమ్ముకునేది ఉన్నది, దాన్ని మోసం చేసి ఇప్పుడు వేరే పెళ్లి చేసుకుని నీకు జీవితాంతం ఏడవాలా చెప్పమ్మా? అది కూడా నన్ను నమ్ముకొని ఉన్నది, అది ఇప్పుడు జీవితాంతం ఏడ్చుకుంటూ ఉంటుంది. చెప్పమ్మా నువ్వే. సరేరా, నీ బాధ నువ్వు చెప్తావు, నిన్ను నమ్ముకున్నది బాధపడుతుంది అని నువ్వు అన్ని తీర్లా మంచిగానే ఆలోచిస్తావు. చిన్నోను అయినా కూడా పెద్ద మనసు పెట్టి నువ్వు ఆలోచించుకుంటాను. నేనేమనుకుంటున్నా, నా అనుకున్న పొల్ల నా ఇంట్లో ఉంటే నేను చెప్పినట్టు ఉంటుంది. ఏమున్నా కూడా ఓ మాట అన్నా పడుతుంది, ఏదైనా మాట్లాడినట్టు ఉంటుంది, మీరిద్దరు మంచిగా ఉంటారు, నా కళ్ళ ముందు పెరిగిందా అన్నట్టు నాకున్నది. ఇక నేను బలవంతం కొద్దీ నేను పెళ్లి చేసినా కూడా మీరు మంచిగా ఊరుంటారని నాకు అనిపించలేదు. నీ ఇష్టం కొద్దే కానీ ఆమెనే పెళ్లి చేసుకుంటా అంటున్నావు కదా, ఆమెనే పెళ్లి చేసుకో. నువ్వు ఎంత బాధపడుతున్నావో ఏం చేస్తున్నావో, ఆ జాబ్ పోతలేవు, 10-15 రోజులు అయ్యి జాబ్ చేయక, జాబ్ గురించి కూడా నేను అడుగుతలేను. మరి అమ్మ నాకు ఈ బాధ ఉన్నది, నేను ఈ విషయంలో ఇట్లా బాధపడుతున్నా అని కూడా ఏ రోజు కూడా చెప్తలేవు. ఇష్టం ఉన్నది కానీ ఇక అప్పుడు చేస్తలేవేంది? నేనేం చెప్పాలి? వానికి ఇష్టం లేదు చేసి మనం వాడిని పరిశాన్ చేసేందుకు, మన తర్వాత ఎట్లుంటే అట్నే అయితే మనం చేస్తాం. చెప్తింటాడా వాడు? ఆయన వచ్చి నొల్లి పెట్టి పేసే వాళ్ళ మా వచ్చి ఊకు కనకరు మావయ్య, అత్తమ్మో దిక్కు మీరో దిక్కు, ఎందుకైనా గునిపిస్తారు చెప్పు? ఆయన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆయన జీవితాంతం సంతోషంగా ఉంటాడు. కానీ ఇప్పుడు అత్తమ్మ కోసమో మీకోసమో వేసుకుంటే ఈయన వల్ల ఇప్పుడు అక్కడ అమ్మాయి జీవితం ఇబ్బంది. రేపు చేసుకున్నాక మా చెల్లెని కూడా ఆయన మంచిగా చూసుకుంటాడు. అసలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటుందా చెప్పురి? ఇష్టం చేసుకొని ఏం చేస్తాం? గునిపించడు ఏం లేదు బిడ్డ. బాబు చెప్తాడని కాదు, నేను చెప్తానని కాదు, వదిన చెప్తాడని కాదు, మేము ఎవరని చెప్పినా ఏం చెప్పినా కూడా నీ మంచి గురించి చెప్తావు. నువ్వు కూడా 1-2 సార్లు మంచిగా ఆలోచించుకో, నేను చేసేది కరెక్టేనా, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటాను ఆలోచించి నిర్ణయం తీసుకో. గంతే, నువ్వు సంతోషంగా ఉండే మాకు కావాలి. ఇప్పుడు 5 పని బంద్ చేసినట్టేనా? ఇక అది వేయింది, ఎటు పోయింది? ఎటు పోతుంది తీసేసిరు. కోచింగ్ అంటే ఎగ్జామ్ అంటే లక్షలు ఖర్చు పెడతావి, నువ్వు హైదరాబాద్ పోయి చేసింది ఇదేనా పని? అరే ఇప్పుడు నాకు వేరే జాబ్ దొరకదా బాబు, ఎందుకు ఇట్లా మాట్లాడతాను? అరే పచ్చిన వాళ్ళు ఏం పని చేసి చేస్తానంటే ఏం చెప్పాలి? వాళ్ళకి తెలుసు మీ ఇద్దరం ఒకటే కంపెనీలో పని చేసినాము.
వాళ్ళకి తెలుసు ఆ పొల్లెంబడ తిరుగుతాడు అని, ఆ ముచ్చట్లు పెడతారు, ఆడ తిరుగుతారు, ఈడ తిరుగుతారు. 10-15 రోజుల నుంచి జాబ్ ఇచ్చి పెట్టుకొని ఈయనే ఉండడం తెలుసు, వాళ్ళకి తెలుసు అని మాట్లాడతాడు. వీడియో హైదరాబాద్ పోయి మనం దాపుతా మనం చూస్తే మీరు చేసిన పనికి ఇది. ఇప్పుడు నాకు జాబ్ ఎదురు కదా అమ్మ. పోనీ తీరా ఇప్పుడు నేను ఏమంటున్నా, ఓదికు జీవితమే ఆగమవుతుంది. ఇక జాబ్ గురించి ఏమున్నది? జాబ్ దొరకపోతే పొలం పని చేసుకుంటుంది, నాకు వచ్చి కదా అన్ని. చేసుకో, ఏం చేసుకుంటావో చేసుకోయాను. సరే వాళ్ళు బయలుదేరారట, అసలు గంట పడుతుంది. ఎటు పోకురి. మేమేటు పోతాం, ఏట్లకు ఇంటికానే ఉంటాం. వాళ్ళు వచ్చినాక కొంచెం మంచిగా మాట్లాడు. మంచిగా అంటే మంచిగా ఉన్నది. మామయ్య ఆయన అనేది ఏంటిది, కొంచెం వాళ్ళ అచ్చుడితోనే నిమ్మలంగా ఉండుర్రి. మీరు ఇట్లా ఎడముఖం పెడముఖం పెట్టుకుంటుంటే ఇష్టం లేదు కావచ్చు, అత్తకి ఇష్టం లేకపోతే మామకి ఇష్టం లేకపోతే మా బిడ్డ ఎట్లా నెగులుతుంది అని వాళ్ళు భయపడరా? నువ్వు అనిష్టం మన చేస్తాం. మరి ఊకుకే కూడా మీరు అట్లా మాట్లాడకుర్రి. అరవింద్ వాళ్ళని కొంచెం తొందర రమ్మను. అసలే చలికాలం మాయిపోద్దు, తొందర చీక పడుతుంది. చీకట్లో మాట్లాడుకుంటే ఎట్లుంటది? సరేనా? సరే వదిన. అన్నీ మంచిగానే చెప్తానవే, అక్కడ తమ్ముడు ఎంత బాధపడతాడో, నాన్న ఎంత బాధపడతాడో. అరే అత్తమ్మ, నాకు లేదా వాళ్ళు బాధపడతారని? బాధపడతారు, ఏం చేస్తారు? ఇప్పుడు మా చిన్నబాబు అనుకున్నాడు, నా ఉన్న ఒక్క బిడ్డకు అట్లా చేసే ఒక్కదాన్ని నేను లేతే నాకు సంబరంగా ఉండు, కొంచెం బలం ఉండు, మేనల్లుడు కొడుకు లెక్క అని ఆలోచించిండు. కానీ ఏం చెప్తాము, పెళ్లి చేసుకునేది వాళ్ళిద్దరు, వాళ్ళు సంబరంగా ఉండాలి. కానీ మన బాధకు ఇప్పుడు నీకు బంధుత్వం పోతుందనో, నువ్వు బాధతో చెప్తే జీవితాంతం కలిసి ఉండేటోళ్ళు బాధపడితే ఎట్లా చెప్పు? అయినా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అత్తమ్మ? నేను లేనా? నేను దాన్ని ఉన్నా కదా. ఎటు పోతారు? ఎటు పోరు. నువ్వు వాళ్ళ గురించి అస్సలే బాధపడకు. ఆశ ఉండే మనకి దాని గదే మామయ్య, చిన్నబాబుకు గదే బలం ఉండే. ఆయన చేసుకుంటే ఇంట్లో కొడుకులు లేనందుకు నాకు కొడుకులు ఎక్కుండు అని చూసిండు. కానీ ఇక ఆయనకి ఇష్టం లేదు, ఏం చేస్తావు? నువ్వు వాళ్ళ గురించి ఏం ఆలోచించకు. బాబు కొంచెం ఆవేశపడతాడు చిన్నబాబు, తర్వాత ఆయనే అర్థం చేసుకుంటాడు. మంచి సంబంధం మనమే చూసి అవసరమైతే తర్వాత దగ్గరుండి పెళ్లి చేస్తామే. కానీ ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించకుండా ఫస్ట్ ఆయన గురించి ఆలోచించురి. అచ్చేటోళ్ళ ముందు ఎడముఖం పెడముఖం ఉంటే మంచిగా ఉండదు. అట్నే అన్నస్వామిని కూడా కొంచెం తొందర రమ్మను, పూజ చేసుకొని. వాళ్ళు వచ్చేసరికి అన్నస్వామి లేకపోతే ఎట్లుంటది? సరే వాళ్ళు ఇంకో గంట అయితే వాళ్ళు వస్తారు. ఫోన్ చేసిందా? చేసిన వాళ్ళు ఇల్లు వరకేనా మరి? తెలియదు వాళ్ళకు. మరి ఎట్లా మనం పోయి బడికాడు ఉండిపో. లొకేషన్ పంపిన వాళ్ళకు, బడి కార్డు ఉండి అని వెనకటి రోజుల పంపినా లొకేషన్ వచ్చిన అన్ని ఎత్తాడు వాడు, వానికి తెలియకుంటున్నాయి ఏమన్నా. నేను వాళ్ళు వచ్చే వరకు నువ్వు మొగం అటు ఇటు పెట్టక, ఇక అప్పుడే గుండు మా పెడుతుంది మంచిగానే. ఉంటే తయారు చేయపో. ఏంటి తయారు చేసేది? ఏం లేదు తయారు చేసేది. అదే గట్లా అంటే ఎట్లా? నువ్వు పోయాను వాళ్ళు ఎత్తాండే, వాళ్ళు ఏమనుకుంటావు, నువ్వు అటు ఇటు ఉంటా. మనం ఏం లేదు, నేనేం తయారు చేయ, అత్తాడ కూర్చొని మాట్లాడుతుంది, ఇంకేం లేదు చేసేది. ఏం కాదు పోరా, మాట్లాడే నువ్వు పోయి బడికాడు పోయి ఉండిపో. వస్తారు చాలా పెట్టి మరి నాకు. ఇంకెవరు నచ్చదు సార్? ఇవ్వలేరు స్వామి. మీరు చిన్న పాప? మా అన్న అన్నట్టు మా భార్య, అదే మా అన్న కూతురు, చిన్న ఒక అమ్మాయికి. సేమ్ కంపెనీ సార్? ఏమైంది? ఏం మాట్లాడు? మాట్లాడదాము. చెప్పా మరి చెప్పు. ఎన్ని ఎకరాలు ఉన్నది భూమి? 10 ఎకరాలే. 10 ఎకరాల మీరే చేస్తారా? మేమే చేసుకుంటాం. ఇప్పటివరకు మేమే చేసుకుంటాం. ట్రాక్టర్ గిట్లుందా? ట్రాక్టర్ ఒకటి ఇప్పుడే వరకు ఒప్పించి వాడు వాటి పోసి వచ్చినా మీరు వస్తానంటే చూస్తాను. మీకు 10 ఎకరాల దాకా భూమి ఉన్నదంటే మీరు భూసాములే. కానీ మా పిల్ల ఎద్దు వ్యవసాయం పనులు రావన్నా. ఎందుకంటే తల్లి లేని పిల్లని మా బావ గారాభంగా పెంచిండు, మంచిగా చదివిచ్చిండు. ఇక మీరిద్దరు ఒకటే కంపెనీలో పని చేస్తారు కదయ్యా, ఆమెకైతే ఎద్దు వ్యవసాయం పనులు రావు. ఎందుకంటే రేపటి కాలాన మీరు మాకు భూమి ఉన్నది, మేము ముందే చెప్పినాం కదా, ఎందుకు పని చేయదు, ఎందుకు బయట పనికి పోదు అంటే ఇక అవన్నీ మాకు ముందే చెప్పలేదని అంటారని ముందే చెప్తాను. మేము రాదు అని అంటే అయిపోతుందా? రాకుండా కూడా చేసుకోవాలి, చేసినాక ఏ పడైనా వస్తుంది. ఎవరి పిల్లల్ని ఎవరు గారాభంగా వేస్తలేరు, మా పిల్లల్ని కూడా మేము గారాభంగానే పెంచుకున్నాం. ఉన్నది నాకు సాధనైనంత కాలం నేను చేసుకుంటా, తర్వాత వాళ్ళిద్దరే కూడా చేసుకోవాలి. రాదు అని అంటే ఎట్లా? అయ్యో వదిన, ఎందుకు గంత కోపంగా మాట్లాడతాను? తల్లి లేని పిల్ల కదా అని మా బావ గారాభంగా పెంచుకున్నాడు. ఆమెకి ఎద్దు వ్యవసాయం పనులు రావు, మంచిగా చదివిచ్చిండు. ఇక ఆయనకు తెలిసి ఉన్నదేనే, ఆయన కంపెనీలే ఒక కానే పని చేసుకోబడుతుంది, గట్లనే బతుకుతారు కదా. ఆమెకు పని రాదు, ఏం రాదు, ఏం తెలియదు అని ముందు చెప్పుండడం మంచిది కదా వదిన. తర్వాత నిమ్మలంగా నేర్చుకుంటుంది, దానిదేమున్నది.
నేను కూడా ముందుకు అందుకే చెప్తాన్నా, కోపమే ఉన్నది ఇలా ఉన్న ముచ్చటే చెప్తాన్నా. నాకు కూడా ఎల్లకాలం కాలు రెక్కలైతే ఊకే పని చేయాయి కదా. మరి ఆ కూడలు ఒకటికి పెద్ద కూడలికి ఒకదానికి పిడిపడదా మళ్ళా? అవన్నీ ఎందుకు? అదో ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ తర్వాత నన్ను వ్యవసాయం చేయమన్నారు అని మళ్ళీ అంటే ఏం మాట్లాడతావు అప్పుడు? నువ్వు సాధన వరకు చేస్తాం తర్వాత ఎవరు చేసుకుంటారు మళ్ళీ వదిలేక ఒక్కదానికి కదా చేసుకుంటావా అని చెప్పాలి, నేర్చుకుంటామని చెప్పాలి. రాదు అని అంటే అయిపోతుందా? రాదన్న పని రాజా పని. అవసరం. సరే మీరు అమ్మ మాట్లాడితే గట్లనే అనిపిస్తుంది కోపంగా, కానీ సరే స్వామి ఇప్పుడు మీరైతే చూసిలు కదా. చూసినాం స్వామి, అన్నీ చూసినాం. కొద్దిగా పనులకనే పోదు. పనులు ఎవరు చెప్తారు స్వామి? మీరు కూడా మళ్ళీ అట్లే మాట్లాడతారు. ఇవాళ రేపు అని చెప్తారా? సరే వాళ్ళకి సాధనంతసేపు జాబ్ చేసుకుంటారు, తర్వాత ఏమైనా ఉంటే కూలల్లో పెట్టుకొని నడిపించుకుంటాడా, లేకపోతే ఇద్దరు పోయి చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. దానికి మీరు ఇప్పుడే అనుకుంటే ఏమున్నది? సరే మేము అనుకున్న కాడ కాలేదు, అదే పట్టుకొని కూర్చున్నాడు, సరే అదే మాట్లాడదామని మేము అనుకున్నాం. ఇప్పుడే మీరు ముందు ఏం కాకముందే మీరు అన్ని మాట్లాడితే ఎట్లా అనిపిస్తుంది చెప్పరు మాకు కూడా. అదంటే ఇప్పుడు సరే మరి వాళ్ళకి ఇచ్చేదైతే ఇస్తారు కదా, నాతోని సగ భాగం ఆసామికి కూడా ఇస్తారు కదా, మరి వాళ్ళు చేసుకోకపోతే వాళ్ళకే కదా. సరే మరి మొత్తానికి అంటూ మాట్లాడబడతారు మీరు. వాళ్ళు ఇద్దరు జాబ్ చేసుకుంటారు కదా స్వామి. అదే స్వామి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడే ముందు మాటలు ఎందుకు చెప్పుర్రు అంటున్నా. నాకు పని కూడా ఎక్కువ రాదు, వచ్చినప్పుడు కొంచెం 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 అలవాటు అవుతుంటే అదే వస్తుంది. భూమి జాగు ఉన్నాక ఎంత పని రానులైనా నేర్చుకుంటే చేసుకోవాల్సిందే కదనే. అట్లా కాదు బిడ్డ, వాళ్ళిద్దరు చదువుకున్న వాళ్ళేనే, ఇంతకుముందు ఒక కంపెనీలో పనిచేసిన వాళ్ళేనే, గట్లనే నీడపాటున బతుకుతారేమో అన్న ఉద్దేశంతోనే మాట్లాడతానా అంతే. అంటే ఇప్పుడు నౌకరీ ఎత్తనే ఇద్దరు అయింది. అట్లని కాదు బిడ్డ, ఆమె చిన్నపిల్ల, ఏదన్నా తెలియకుండా నాకు ఈ పని రాదన్నా జర మీరు అర్థం చేసుకుంటారు అనే చెప్తానా. కాదు స్వామి, ఇప్పుడు 15 రోజులు నెల రోజులు అవుతుంది సామిడికి వచ్చి. ఇప్పుడు అదే రందులు ఉంటాడో ఆ జాబ్ కూడా ఓడగొట్టుకున్నాడు. ఆ 15 రోజుల నుండి జాబ్ లేదు, ఏం లేదు, లాగిన్ కాలేదు, ఏం కాలేదు. వాళ్ళకి రిపోర్ట్ చక్కగా ఇవ్వపోయేసరికి వాళ్ళు జాబ్లోకి వెళ్ళి తీసేసిండు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అంత ఓకే అయినాక మళ్ళీ జాబ్ కోసం మళ్ళీ మీరు తిప్పలు పెడితే ఏం చేయలేడు ఆ స్వామి. అది కూడా ముందే చెప్తాను, ఎందుకైనా మంచిది. వేరే కంపెనీలో ఏమన్నా అప్లై చేసుకోవాలి. నమ్మకం పెట్టుకోవద్దు, జాబ్ ఉంటది ఉండదు, వ్యవసాయం ఉన్నది ఇంత చేసుకోవాలి. ఇద్దరు కొడుకులు, ఇద్దరికి షేర్ సగం పంచిస్తా, వాళ్ళిద్దరు చేసుకోవాలి, బతకాలి అంతే. అట్లా అని కాదు చేసుకుంటాం మేము జాబ్ అంటే. ఇప్పుడు 15 రోజులు పోకపోతే మరి జాబ్ పోయింది, మరి ఇప్పుడు ఎట్లా వాడు వాటినే ఉంటాడు. మళ్ళీ ఇప్పుడు జాబ్ ఎంట్లో ఆడుకున్నాక జాబ్ లేదు, అటు ఇటు తిరిగే వరకు ఉన్న జాబ్ పోయింది. జాబ్ ఉందని చెప్పి మీరు జాబ్ల గురించి మాట్లాడతారమ్మా, ఎందుకమ్మా? అరే చెప్పాలి కదా, ఎట్లా బతుకుతావు? అడక తిని బతుకుతావా? మరి అడక తిని సాస్తావా? ఇప్పుడే మొత్తం అక్కడ అంత అయిపోయిందా అమ్మా? ఏమో నీకే తెలుస్తుంది. ఇప్పుడు ఏమంటాను, జాబ్ ఉన్నదని ఇస్తామంటాను. ఇప్పుడు ఆ స్వామి అట్లే అంటుంది, పాటుకుంటారు కదా. అంటే ఇప్పుడు నీకు జాబ్ లేదే ఏం లేదే, మళ్ళీ పోయి నీడ పట్టుకుండాలంటే ఏందన్నట్టు అర్థం. నాకు మళ్ళీ జాబ్ రాదా స్వామి? నీకు తెలియదా? అట్లా చెప్పాలి, పని చేసుకో ఇట్లా కాకపోతే అట్లా అని చెప్పాలి. కానీ పని రాదు, ఇది రాదు, అది రాదు అని అంటే రేపటికల్లా ఇద్దరు పోయి అక్కడ బతుకు చూసుకొని బతుకుతారు. నీళ్ళు ఇట్లా పోసుకున్నా అంటే మరి ఎవరు చేస్తారు? తల్లి లేని పిల్లాయ. అయ్యో ఏందో ఇట్లా మాట్లాడతారు, మాటకు ముందు తల్లి లేని పిల్లాయ అని అంటారు. ఇందాక నుంచి 4 సార్లు అన్నారు, ఎందుకు అట్లా మాట్లాడతారు? అమ్మ స్థానంలో నేనుండి చూసుకుంటా, మా బావ బిడ్డ కాబట్టి. నేనేం పరాయిదాన్ని కాదు కదా, ఆపద సంపదకి నేనున్నా, కన్న బిడ్డ నాకు. అంతకు మించి ఇంకేం కావాలి మా మధ్యన? ఇవాళ ఎదు వ్యవసాయం పనులు రావు కాబట్టి నిజం ఉన్నది చెప్తానా. ఏదో నీడపాటున బతుకుతారు, ఇద్దరు చదువుకున్నోలే కదా, అందుకే ఇదంతా ముందు చెప్పడం మంచిది కదా అని చెప్తానా. ఆ పిల్లకి ఎండబడదు, ఆ విషయం ముందే చెప్తే మంచిదే కదా. ఏదో పోను ఉండంగా నేర్చుకుంటుంది. మీరు ఉన్నారు పెద్దోళ్ళు చెప్పడానికి, ఇంత మాత్రానికే కోపంగా మాట్లాడతాను. అసలు మా ఇష్టం ఉన్నదా లేదా? మీ ముఖం చూస్తే నాకు అట్లనే అర్థమవుతుంది. ఉన్న ముచ్చటే మాట్లాడతాను, తర్వాత వచ్చినాక మళ్ళీ ఇట్లయింది గట్లయింది, నా బిడ్డనికి ఇట్లా గోస ఉంచుకున్నారు, గట్ల గోస ఉంచుకున్నారు అని అనుడు ఎందుకు? ఎండబడకపోతే నా కొడుకు ఏసీలే పెట్టి తిడుతుంది, ఇంకేంది? జాబ్ అయితే లేదు, జాబ్ పోయింది. మీరు జాబ్ అంటాను, జాబ్ పోయిందని చెప్పినారా? అమ్మ హారిక జాబ్ ఉన్నదని చెప్తే కదా, ఇంటికాడ ఫోన్ చేసిండ్రు రమ్మన్నారు. లేదు నాన్న, ఉండే ఇంటికి వచ్చి ఇక్కడ ఈ హడావిల్ల పడి జాబ్ పోగొట్టుకున్నాడు. మళ్ళీ వస్తుంది నాన్న. నువ్వు మళ్ళీ అంటావు ఆయన, మరి ఇంటికాడ వాళ్ళ అమ్మ అంటుంది, మరి వ్యవసాయం చేయంటుంది. అరే మీకు పిల్లగాడి గుణం వెనక ఆస్తి పాస్తులు గవి చూడాలని జాబును పట్టుకునే ఉన్నారేందే వచ్చినప్పటి నుంచి. నేను ఇప్పుడు వ్యవసాయం చెయ్యను అంటలేను, ముందు భవిష్యత్తు చెప్తాన్నా. నాకు కాళ్ళు ఎక్కడ ఉన్నంత కాలం మేము చేసుకుంటాం, మాది మేము చేసుకుంటాం. కానీ తర్వాత చేసుకునేది అయితే వాళ్ళిద్దరే కదా, ఇద్దరు యారాలు కూడా చేసుకోవాలి అంటున్నా నేను. ఇప్పుడు వాళ్ళు జాబ్ ఉన్నదని తమలచ్చిల్లు, జాబ్ లేదా?
మీకెందుకు సామి సామి మాట్లాడుకుంటాడు కదా మనం బదం ఆవిడ ఎందుకు మరి ఎండలకి మరి ఓ అత్తమ్మ ఆగు, ఎండకెళ్ళకపోతే నీకు నష్టం ఏముంది, నాకు నష్టం. వేసి పెట్టిస్తాడు ఇంకేంది అమ్మ సామి ఆగరాదు. ఇప్పుడు ఆ సామికి ఇష్టమై ఏరి కోరిక చేసుకుంటాడు, మనం చెప్పినప్పుడు వినపోతే ఎట్లా? వాళ్ళు ఇష్టమై సామి మాట్లాడుకుంటాడు కదా సామి, మనం బదనం ఆవిడ ఎందుకు మధ్యలో? ఏంది బావా అసలు ఈ ముచ్చట? ఆ ఇంటికి పెద్ద కొడుకు ఆ స్వామిని చూడబోతున్నావు, మనకెందుకులే అమ్మ ఊకో అనకు ఏమనకు, ఇష్టమే చేసుకుంటాడు వాని ఇష్టం అని మాట్లాడతాడు. ఆమెను చూడబోతున్నావు ఎర్రటెండలో తోలేటట్టే ఉన్నది లగ్గంగానే తెల్లారే, ఆయన చూడబోతున్నావు సపోర్ట్ చేస్తలేడు. ఏంది బిడ్డ ఇదంతా? మేము నీడకు బతుకుతాం మంచిగానే ఉంటాం అని అంటే ఇప్పుడు ఏం సపోర్ట్ చేస్తలేవు, ఆయన అన్న మాటలు ఏం చెప్తలేవేంది? ఏంది బావా మన పిల్లని ఎందుకో వీళ్ళ మీద పడేద్దా ఇద్దామా? అసలు ఏమనుకుంటారు? మన పిల్లకి ఏం వంకరా ఏం తక్కువ? మనకు దొరకరా? ఇక మన తగ్గట్టు మనకు దొరుకుతారు. ఎందుకు ఇది? వాళ్ళకి ఎవరికి ఇష్టం లేనట్టు కనబడుతుంది. ఇయ్యం కాక ముందుకే కయ్యం చేస్తారు మనతోటి. మీకు అర్థమైతే లేదా? ఏం మాట్లాడతలేరు ఇక్కడ? ఎందుకు అంతగానో ఊరుడు చెప్పరు? పక్కోళ్ళ ఇంటి ఏదో జరిగేటట్టు మీరు ఏం మాట్లాడుకోవడానికి వచ్చిరా, కయ్యం పెట్టుకున్న అందుకు వచ్చిరా? అరవింద్ నువ్వేం చెప్పినావు? ఇంటికి రారి నేను అన్ని సెట్ చేస్తా అంత మాట్లాడుతా అన్నావు. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావు చెప్పు? గిదేనా నువ్వు చేసేది? ఏమన్నారు హారిక, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? మరి మీ వాళ్ళు కూడా ఎట్లా మాట్లాడుతారు? ఆహా గిట్లా బెదిరించారా? నా కొడుకుని బుట్టలు వేసుకున్నావు. అగో ఇంతమంది ఉండగానే నువ్వు గిట్లా మాట్లాడతాను. నువ్వు ఆగమ్మా. ఏం బుట్టలు వేసుకున్నది వదినా? మా పిల్ల లగ్గం కాక ముందుకే బుట్టలు వేసుకున్నదని మాట్లాడతాను, మా ముందే గిన్ని మాటలు మాట్లాడతాను. ఇక లగ్గమైనాక ఇంకెన్ని తిడతావో ఎంత ఉన్నదో గోసమ్మ పొల్లకు. కాదు అరవింద్, ఇప్పుడు జాబ్ ఉంటేనే పెళ్లి చేస్తానని అంటురా, నీ జాబ్ గురించి అడుగుతురు అంతే కదా? జాబ్ ఉంటేనే చేస్తారా? అలా మాట్లాడారా? ఇప్పుడు మా అమ్మ ఏమంటుంది, నాకు వచ్చేది వాళ్ళు మన ఇద్దరం చూసుకోవాలని అంటుంది, అంతే కదా? మీ అమ్మ అట్లా అంటలేదయ్యా. ఏది వ్యవసాయం ఉన్నది, భూమి ఉన్నది, మాకు మేము ఆసాంలో భూసాంలో ఎండ పని చేయాలి, ఎవరు చేస్తారు మాకు శాత కాకపోతే అంటుంది. శాతగాని టైంలో అప్పటి వరకు మీరు ఒక రేంజ్లో ఉంటారు, ఏం పని చేయాలో ఏం పని చేయకూడదని మీ భార్య భర్తల ఆలోచన మీద ఉంటారు. మాకు శాత కాకపోతే వాళ్ళని కట్టం చేసి వ్యవసాయం చేసి మమ్మల్ని కూర్చుండబెట్టి సాధు అని నేను అంటలేను. వాళ్ళది వాళ్ళు మంచిగా బతుకుతా అయిపోయి వాళ్ళది వాళ్ళు చేసుకోవాలి అంటున్నా నేను. ఏమో వదిన, మిమ్మల్ని చూస్తా అంటే నాకైతే వచ్చిన కాంచి మా పిల్లంటే ఇష్టం లేనట్టే మాట్లాడతారు. మోకం అంతా ఎట్లనో పెట్టుకొని ఏదో మీద పడి ఇచ్చినట్టు ఉన్నది మా కథ. ఏంది బాబా మీరేం సపోర్ట్ చేయరు? తోలుకపోయి ఆయన పుత్తగట్టి అయిపోయిందని అంటావా మరి ముచ్చట? అంత అధ్వానంగా ఎందుకు ఇస్తాం వదిన? మాకున్నంతలో మేము మంచిగానే ఇస్తాం కట్న కానుకలు. మేమేం పెట్టిపోతలు తక్కువ చేయం. గుళ్ళు ఎందుకు పుస్తకం కట్టిస్తాం? ఏం తక్కువ ఉన్నది మా పిల్లకు? మేమేమైనా లేకుంటున్నామా? లేని వాళ్ళం అనుకుంటా? ఏం మాట్లాడతారు మీరు? మరి ఎట్లా చేసుకోమంటావు మరి చెప్పు? ఎట్లా చేసుకున్నావు అంటే ప్రేమించుకున్నావు అని చెప్పిరు, అయిపోయింది. ఇష్టపడ్డామని చెప్పిరు, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు మరి ఏం మాట్లాడకుండా మరి సరే పెళ్లి చేసుకోపోరా అని తోడు అంటావు మరి? అట్లానే ఎందుకు అంటాం వదినా? ఇప్పుడు అబ్బాయి ఏం పని చేస్తాడని నలుగురు అడిగితే మేమేం సమాధానం చెప్పుకోవాలి? గదే అడిగినాం. ఎవరైనా గిదే ముచ్చట అడుగుతారు. వానికి తెలియదా? వానికి సోయలేదా? కాదంటే ఇప్పుడు పెళ్లి అనగానే పని కుదురుతాను మా అమ్మ మిమ్మల్ని. మీ అమ్మ గదే కదా ఇందాక నుంచి మాట్లాడేది. మీరు ఇయ్యం అందుకోవడానికి వచ్చినట్లేదు పిన్ని, వినబడ్డదా? ఎప్పుడో జరిగే ముచ్చట్లకు ఇప్పుడే లొల్లి. మీరు ఇప్పుడు ఏం పెట్టుబోతలు ఉంటాయి? పిల్లకు పిల్లగాడు నచ్చిండు, పిల్లగానికి పిల్ల నచ్చింది, ఈ ముచ్చట ఈసారి ఇచ్చుకొని మీరు మాట్లాడుకొని పోవాలి. కానీ తల్లి లేని పిల్ల మేము ఇంకా అట్లా చదివినాం ఇట్లా చదివినాం అంటే తల్లి ఉన్న పిల్లని వారేసుకుంటూ తల్లి లేని పిల్లనే గౌరవంగా సాగుతారా? నువ్వేమిటికి గంతగానం కోపానికి వస్తాను? మాకు భూమి లేదా జాగలేదా కాలం కన్నా? మరి మా పిల్లగానికి ఏం అంకర్ ఉంది? మా పొల్లగానికి అయితే అత్తలేరా? చేస్తామని మా చెల్లని ఇస్తానన్నా కూడా అద్దని చెప్పేసి ఆ పొల్లని ప్రేమించిన అమ్మ లేని పిల్ల దానికి ఒక లైఫ్ ఇవ్వాలని చెప్పేసి అడక తినేనే సాస్తాడు. నమ్ముకొని వచ్చినప్పుడు ఉండాలి. చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉండాలి. అడక తినేటోళ్ళకి అన్న వాళ్ళు ఎక్కడ ఇప్పుడు వేయింది మరి ఆమె ఏమంటే ఆ దొరసాని ఏమంటే జాబ్ అయింది మరి. అగ చూసినావా మా పిల్లని ఇంకా ఇయ్యక ముందుకే అడక తిని సాస్తాడా ఎట్లా సాస్తాడు ఏం కథ అని గన్ని మాటలు మాట్లాడుతుంది. నువ్వు ఇంట్లో అడుగు పెట్టే ముందుకే జీతం పోయింది, జీవితం పోయింది, పని పోయింది అని మాట్లాడుతుంది. రేపటి కాలాన్ని ఇంకెన్ని మాటలు అంటుందో. ఆమెను చూస్తానైతే ఆమెతోటి నీకు రద్దే ఉన్నదని నాకు ఇప్పుడే అనిపిస్తుంది. ఏంది బావా మనం గతి లేకుంటున్నావా? మనకు మాత్రం మేనోళ్ళు లేరా? వాళ్ళకే ఉన్నాయట, మనం చేపట్టి పోయినాయట మేనరికం మొత్తం సంబంధాలన్నీ. ఆ పిల్లగానికి చెడగొట్టినా మీరు జాబ్ నా బిడ్డ చుట్టూ 5-6 నెలలు తిరిగి మాకు మనసులో పట్టకుండా నా బిడ్డ మనసులో పట్టకుండా చేసి నిన్నటి నుంచి కూడా ఒక్క తీరుగా బతిలాడి ఫోన్ చేసి నువ్వు పోదాం అంటే ఈ అల్ల అయింది మేము ఇడికొచ్చే వరకు. కాదు హారిక, ఏంది ఇప్పుడు వచ్చిన గంటలు చూస్తానా? జాబు ఉంటేనే ఇస్తారా? ఏందంకులు మీరు మాట్లాడేది? ఎవరు చేస్తావేంది జాబు? దానికి ఆన్సర్ చెప్పు. ఎటు పోయింది ఏమైంది నేను తెచ్చుకుంటాను చెప్పు. సరే నా జాబ్ ఎందుకో పోయింది, ఇప్పుడు జాబ్ ఉంటేనే ఇస్తారా? చెప్పురి. కాదు హారిక, నీకు చెప్పుకోవట్లే, నాకు వేరే జాబ్ రాదా? నీకు తెలియదా నా గురించి? అరే అదే మాట నువ్వు చెప్పొచ్చు కదా. నేను చెప్పింది నేను చెప్పినా, నువ్వు కూడా ఒక మాట చెప్తే ఏమైనా అవుతుందా? ఏం చెప్తాను? నువ్వు వచ్చిన గంటలు చూస్తాను, నిల్చొని చూస్తాను. నువ్వేం చెప్తున్నావు? నేను సంపాదిస్తాను నీకు తెలియదా నా గురించి?
ఏందయ్యా పిల్ల మీదకి ఇప్పుడే గుస్సాయించి మాట్లాడతాను మా అందరి ముందట లగ్గం కాక ముందుకే గా పిల్లకి 10 మందిలో ఏం మాట్లాడుతుంది ఏం చెప్పమంటాను పిల్లగాడు ఏం పని చేస్తాడని అడగొద్దా మేము మాట్లాడుతున్నాం అంటే వచ్చిన కంచెలు జాబు 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 నీ అవును మరి లగ్గం ఇచ్చాక అడగరా ఏం పని చేస్తానులే నాకు జాబ్ ఎందుకు నాకు నౌకరు ఎందుకు నాకు 5 ఎకరాలు వస్తాయి జాబ్ ఎందుకు అంటే 5 ఎకరాలు పట్టుకొని కూర్చొని తింటావా మాకు 5 ఎకరాలు ఉంది 10 ఎకరాలు ఉందని చెప్తాను ఏం మాట్లాడుతున్నావు నీకు ఏం చెప్పినా నువ్వు ఎక్కడ ఏమని చెప్పావు ఎట్లా తీసుకొచ్చినావు రా ఎట్లా చేసినావు నువ్వెందుకు ఏడ్తావు బిడ్డ కాదు కూర్చొని నువ్వు ఏం చెప్పినావు నువ్వు నువ్వు ఎందుకు ఎడతావు హరిక ఏడవకు నువ్వు ఎందుకు ఏడతావు రా మేము సిటీలో ఉంటారు కదా జాబ్ చేసుకుంటారు అని మేము అనుకున్నాం మేము జాబ్ జాబ్ అంటాను జాబ్ లేదు ఏం లేదు ఇతర చెప్పు అరే అది కాదు బిడ్డ ఈ పని చేస్తాం అత్తమ్మ ఎందుకు అట్లా మాట్లాడతారు మీకు కూడా విలువ ఉంటది నేను చెప్పుకుంటా నేను చేసుకుంటా అని చెప్పలేడు కదా మీరు మాట్లాడతారా సరిగా పోయి మాట్లాడుకుంటా ఎవరు మాట మాట్లాడతారు వానికి ఎట్లా శాతం అయితే ఎట్లా చేస్తాడు అత్తదా రాదా చేసుకుంటా చేసుకోదా జాబ్ ఉంటే చేసుకుంటా మీ పిల్ల మరి మాట మాట్లాడితే ఇప్పుడు మాట మాట్లాడతారు మళ్ళా జాబ్ లేకపోతే మేము అడక తిన అర్థమవుతుందా జాబు జాబ్ అని లొల్లి పెట్టకూడదు కూర్చుంటే తినేంత మాకు ఉన్నది మామయ్య నాకు జాబ్ ఉన్నది మేము ఇద్దరు రకం చేసుకొని బతాం మేము ఒక్క ఆఫీసులో చెప్తాను ఒక్కరు ఉండే ఉంటాం అంటే అప్పుడు చెప్పే మాటలు ఎట్లున్నాయి ఇప్పుడు మాట్లాడేది ఎట్లున్నది జాబ్ గంగల పోను జాబ్ లేకుండా నేను చేస్తా నాకు వేరే జాబ్ వస్తుంది కాదు జాబ్ లేకపోతే నేను చదవనా చెప్పు గట్టిగా పారిగా సాగుతూ అంటున్నా కదా మరి బుద్ధి లేదా చెప్పు మీ వాళ్ళకు అరే తలకాయ ఇట్లా తిడతాను దానికి బుద్ధిలో గీతలా మాట్లాడతాను నువ్వు నా కళ్ళ ముందర బిడ్డని ఇష్టం మాట్లాడతాను నువ్వు నా ఇంటికి వచ్చి అరేగిరి అని మాట్లాడుతావు నా కొడుకులు తెలియక నువ్వు ఆగు ఎవరికి తెలివి తక్కువ ఉన్నది ఏం మాట్లాడతాను నువ్వు తెలివి తక్కువ మాట్లాడుతావు నీ కొడుకు ఏం మాట్లాడతావు నువ్వేం మాట్లాడతాను నువ్వు అర్థమవుతుందా నీకు నా కళ్ళ ముందే ఇష్టం మాట్లాడతాను వాడు ఇంకొకసారి వాడు జోలు తీసిన అనుకో తోలు తీస్తే బిడ్డ అనుకుంటా నువ్వు పిచ్చి పిచ్చి నాకు వెళ్తాను నువ్వు ఏమన్నా ఏమంటావు మేము మాట్లాడతావు ఊకపోతే ఉంటావా మరి అన్ని తలకతిక మాటలు మాట్లాడతాను అన్ని మాట్లాడతాను అన్నట్టు మీరు ఏమన్నా మాట్లాడతాను నువ్వు ఏం మాట్లాడతాను వాడు చూసిన వాడు ఎట్లా మాట్లాడతాడు వాడు అంటే నువ్వు వచ్చింది ఏం పనికి వాడు ఏం మాట్లాడతాడు బిడ్డ నా కళ్ళ ముందే బుద్ధిలో గిద్దిలో మాట్లాడతాడు వాడు వాడు ఏం మాట్లాడతాడు అసలు వాడు ఏం మాట్లాడతాడు వాడు తలకాయ పని చేస్తాను మెదడు పని చేస్తాను ఇప్పుడు నీ ముందర బుద్ధి లేదన్నందుకే నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు ఇన్ని రోజులు ఎన్ని మాటలు అనుకున్నారు ఎవరన్నారు ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు ఎన్ని మాటలు అనుకున్నారు నువ్వు వినొచ్చినావు వాళ్ళ దగ్గరికి పోయి నా బిడ్డ ఫోర్స్ అయితే ఇక్కడికి వచ్చిన నేను లేకపోతే నేను ఆగిపోతూ తొక్కపోతా నేను అంటే బరబర్ అంటే నేను బతుకుంటా మేము 5 నిమిషాలు కూడా ఉండదు నా ఇంట్లో ఇక్కడ అర్థమైంది ఎప్పుడు నీకు సంబంధం దొరకదా నీకు నేను మంచి సంబంధం చూస్తా పైగా నీకు ఒక సంబంధం ఇక్కడ సంబంధం అంటే వీళ్ళదే ఉన్నట్టు బాగుండట అని మాట్లాడతారు కావాలని మీరు లొల్లి పెద్ద ఎత్తాలు మీ అప్ప నుండి ఓపిక పడతాను నువ్వు ఎన్ని మాట్లాంటాను తెలి తక్కువదానా అంటాను స్వామి రామజనం ఇప్పటికీ ఓపికతోనే ఉంటాను మేము చెప్తానా మా మాట అవసరం నువ్వు ఏం స్వామి నువ్వేమన్నా నీ తమ్ముడు ఏం మాట్లాడతాడు నీ తమ్ముడు ఏం మాట్లాడతాడు నా కళ్ళ ముందు నా బిడ్డను ఏమంటాను తెలుసా బుద్ధిలోకి ఇద్దరే మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు నీ బిడ్డ నీ బంగారం నీ ఇంట్లోనే ఉంచుకో మాకేం వద్దుకో తీసుకొని పోరాడు మాట్లాడక నువ్వు తోలు తిత్త మాట్లాడమన్నట్టు నువ్వు ఏం మాట్లాడతాను ఒకసారి ఎట్లుంటో చూస్తా ఆయన ప్రేమించిన తిరిగితే ఇప్పుడు ఆయన పిలిస్తే ఇక్కడ దాకా ఇంటి దాకా వచ్చి అరే అరే వాడు వీడని మాట్లాడు మీ పద్ధతి బుద్ధి లేదు గిద్ది లేదు ఇప్పుడే కొట్ట పోతే రేపు ఏం చేస్తాడు ఇంటికి వచ్చి వాడు వీడని మాట్లాడేది మీరు నౌకరని చెప్పి ఆయన తోలిస్తారు అది బుద్ధి లేదు గిద్ది లేదు పెట్టుకొని 6 నెలలుగా 6 నెలలుగా మా ఇంటికి నీ బిడ్డ మాకు అదిపో నీ బంగారం ఇంట్లో నీకు అర్థమైందా ఇంకేం రాదు మొత్తం ఇక్కడ వెళ్ళిపోమంటారు 4 రోజులుగా మా ఇంటి మొక్కలు తోలితే మా పరిస్థితి మాట్లాడకు నువ్వు ఇంకొకసారి ఏం చూపించు ఇట్లా ఇంకేం మా మీట్లో మీదే మేడవుతావు కాదు ఫస్ట్ లవ్ అని తిరిగి నువ్వు మాట నీ కొడుకు దారిండు ఫస్ట్ నీ కొడుకు దారిండు అరే నువ్వు ఇంకొకసారి వారి ఉన్నట్లు అనుకో నువ్వు తలకా తింటా నీకేమన్నా మంచిగా ఉన్నదారా ఇప్పుడు ఇంటికి వచ్చి అరే ఓరే అన్నారు రేపు వాళ్ళ ఇంటికి పోతే గల్ల పడతారు ఇక్కడికి వచ్చి వాడు వీడని తిట్టుకునేటట్టు చేసుకున్నావా మంచిగా ఊక ఫోన్లో మాట్లాడి అది మాట్లాడు నాకు కూడా కొట్టుకున్నావు ఊక బాబు చేసినది చేసుకుంటా మళ్ళీ అదో ఊక బాబు అంటావు ఎవరి మీద నువ్వు మాట్లాడేది చేసినంత మీరు కదా ఏంటి మేము చేసింది మేము జాబ్ పడగొట్టినాం నీదేమన్నా
వాళ్ళు వచ్చిన కంచెలు జాబ్ అయింది జాబ్ అయింది జాబ్ అయింది 15 రోజులు కలిసి జాబు ఒక ఏం పోక దాని చుట్టూ తిరుగుకుంటే దాన్ని లగ్గం చేసుకుంటా అని చెప్పి మమ్మల్ని గోస వచ్చుకుంటూ అనుకున్నావు ఇక్కడ ఈ జాబ్ అయిన ముచ్చిన వాళ్ళకి చెప్పిరమ్మా వాళ్ళకు ఇంత గడగరం చేసిందా నువ్వు ఏందో మాట్లాడతాను ఇక్కడ అమ్మ స్వామి ఎన్నిసార్లు చెప్పాలి స్వామి ఎందుకు లొల్లి చేస్తాను చెప్పి ఇప్పుడు ఏంటి స్వామి ఇప్పుడు వాడు వచ్చి ఇక్కడికి వచ్చి ఎట్లా పడితే అట్లే మాట్లాడండు తలకాయ తిరుగుతుందని మాట్లాడతాడు గవాడు ఎవడు వచ్చి నన్ను అన్నదానికి ఎందుకు చూసుకోవాలి కాదమ్మా అంటే కోపం నోరు ఎత్తే చంపుతా అనుకుంటున్నావేమో కానీ నా జాబ్ అవడానికి కారణం ఎవరు 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 నక్కలేదరమ్మా నీ అన్నల ఇంటికి వచ్చా కదా నా జాబ్ అయింది ఏంటి నా అన్న కూడా కొట్టిండ జాబ్ అనేది నీ అన్నల ఇంటికి వచ్చి నా చెల్లె నా బిడ్డ చేసుకోమంటే కదా నా జాబ్ అయింది దేనికి జాబ్ అయింది మీరు ఆ రోజు ఒప్పుకుంటే అయిపోతాయి కదా పిచ్చి దాన్ని పట్టుకొని తిరుక్కుంటా దాన్ని వేసుకుంటా చేసుకుంటా అని అది ఇప్పుడు సప్పుడు చేస్తుందా నల్లికుంటా లెక్కుంటుంది ఇప్పుడు అది ఊకామా నువ్వు చేసుకుంటే పోరా వాళ్ళ దగ్గరికి పో అందరు పో మంచిగా వేసి అందరు పో నీ జరపడగా మమ్మల్ని కూడా అంటారు ఇక అమ్మా నీకు కూడా ఇష్టం లేదమ్మా నువ్వు చేసేదంతా చేసుకుంటే నీకు ఇష్టం నాకు ఇష్టం లేకుండా నేను ఒప్పుకున్నా నీకోసం అని నా కొడుకు సంతోషంగా ఉండాలని అన్ని తెలుస్తానే అమ్మా మీరు అరవింద్ ఎటు అరే ఏంటి స్వామి ఆగేదేంటిది వాని కోసం కాదా మనం బాధపడేది మీకు చెప్తే అర్థం కాదు స్వామి మీరు వాడేవాడు వచ్చి ఇంటి మీదకి వచ్చి ఇప్పుడు వాడు వీడని మాట్లాడడానికి ఎందుకు మనకు ఇవన్నీ అవసరమా వేడువగత్తమ్మ తీసుకోపా ఎందుకు కొట్టినావు లోపలికి ఏంటి స్వామి ఇంత తింట అంతా తయారు చేసి పెట్టేవాడు